సో ముందుగా కేశవ గారు, మీ పేరే ముందు తీసుకున్నాను నేను. కేశవ గారు, యా, గో గో టు ది సెంటర్ అండి. ఈ మూవీ అయితే నేను చూశానండి. ఫస్ట్ మన ఈశ్వర్ గారు మీకంటే ముందు మాకు ఎలా తెలుసు అంటే ఒక బ్యాంకు ఎంప్లాయీగా తెలుసు. బ్యాంక్ ఎంప్లాయీ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడు. అందుకని నేను ఫస్ట్ ఈ మూవీ చూడటం జరిగింది. నాకు ఒక కథ చెప్పాడు. ఆ కథలో నేను మంచి ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి నేను కొంచెం ఆ కథ గురించి నేను మళ్ళీ ఈ మూవీ చూశాను. అసలు ఎట్లా ఉందా ఏంది, ఈ అబ్బాయి ఎంత కష్టపడుతుండో అని నాకు చాలా స్పెసిఫిక్గా ఉంది. ఈ పెన్ మీద అట్లే కాకుండా దాంట్లో మంచి మెసేజ్ కూడా ఉంది. పెన్ మీద అట్లా కామెడీగా ఉన్నాయి అనుకుంటున్నాం కానీ కొద్దిగా మెసేజ్ కూడా ఉంది. మంచి యాక్షన్ సీక్వెల్ కూడా ఉన్నాయి. 2-3 చట్నీ ఉంది, దోశలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో కావాల్సిన మసాలా మొత్తం ఉన్నాయి. అందుకని నేను కొంచెం ఆయనతో స్నేహంగా చాలా రోజుల నుంచి మేమిద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం. నేను ఒక బిల్డర్ని కానీ అతనితో నేను చాలా బ్యాంక్ మేనేజర్ అప్పటి నుంచి నేను కలిసే తిరుగుతున్నాను ఇద్దరం. దాన్ని బట్టి కొంచెం అబ్బాయిని కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలనే నేను వచ్చినాను. ప్లస్ మీరు కూడా చెయ్యాలి, మీ అందరి సహకారంగానే ఉంటే అబ్బాయి కొంచెం బాగా ఫ్రీగా చేయగలడు. ఏ పనైనా కానీ బాగా కష్టజీవి, డే అండ్ నైట్ బ్యాంకులో డే చేస్తాడు, నైట్ ఈ షూట్ చేస్తాడు, నైట్ ఇంకొక వర్క్ ఉన్నా చేస్తాడు. ఇక్కడి నుంచి అతను ఉండే దగ్గర 35 కిలోమీటర్ లెంత్లో ఉంటాడు. కానీ అక్కడి నుంచి ఎవ్రీ డే వస్తాడు జూబ్లీ హిల్స్. ఎర్లీ మార్నింగ్ లేచి ఎవ్రీ డే వస్తుంటాడు. అతను కొంచెం డెడికేషన్గా చేస్తున్నాడు ఏ వర్క్ చేసినా కానీ. అది ఇక మీరే ఇక దాన్ని ఎంకరేజ్మెంట్ చేసి ఎలా ముందుకెళ్తారనేది చూడాలి మరి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్.